Hello everyone, welcome to CSB IAS Academy. I am RS Reddy. సంక్షోభంలో ఉన్నటువంటి భారతీయ ఆర్థిక వ్యవస్థని పునరుత్తేజపరచడానికి అవసరమైనటువంటి 3 సూచనలు చేశారు భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు. మీకు తెలుసు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించడానికంటే ముందు గతంలో ఆర్థిక మంత్రిగా వ్యవహరించారు. దానికంటే ముందు ఆర్థిక రంగంలో విశేష అనుభవం కలిగినటువంటి నిపుణులు వారు. 1991లో భారతదేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినప్పుడు ఆనాటి ప్రధాని పివి నరసింహారావు గారితో కలిసి భారతదేశ ఆర్థిక వ్యవస్థని గాడిన పెట్టడంలో తీవ్రంగా కృషి చేసినటువంటి నిపుణులు మన్మోహన్ సింగ్ గారు. సో ఇప్పుడు ప్రస్తుతం ఈ కరోనా వైరస్ కారణంగా విధించినటువంటి లాక్డౌన్ కారణంగా సంక్షోభంలోకి వెళ్ళిపోయిన ఆర్థిక వ్యవస్థని పునరుత్తేజపరచడానికి మన్మోహన్ సింగ్ గారు 3 సూచనలు చేశారు. సో ఈ మూడిట్లో మొదటిది, ప్రజల జీవనోపాధిని ప్రభుత్వాలు రక్షించేలా చూడాలి. అట్లాగే గణనీయమైన ప్రత్యక్ష నగదు సహాయం ద్వారా ప్రజల్లో కొనుగోలు శక్తి ఉండేలా చూడాలి. సో ఎప్పుడైతే ప్రజల్లో కొనుగోలు శక్తి ఉంటుందో సహజంగానే వస్తువులకి డిమాండ్ పెరుగుతుంది. వస్తువులకి డిమాండ్ పెరిగినప్పుడు ఉత్పత్తి అవసరమవుతుంది. సో ఆ ఉత్పత్తి ప్రక్రియలో భాగంగా ఉద్యోగిత కూడా పెరుగుతుంది. నెక్స్ట్, మన్మోహన్ సింగ్ గారు సూచించినటువంటి మరొక అంశము, ప్రభుత్వ మద్దతు గల రుణ హామీ పథకాల ద్వారా ప్రభుత్వము వ్యాపారాలకు తగిన మూలధనాలని అందుబాటులో ఉంచాలి. సో ఎప్పుడైతే ప్రభుత్వమే గ్యారంటీర్గా ఉంటుందో అప్పుడు సహజంగానే బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తాయి. దీనివల్ల ఎక్కువ రుణాలు అందుబాటులో ఉన్నప్పుడు, మూలధనాలు ఎక్కువగా అందుబాటులో ఉన్నప్పుడు పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువ మంది వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు ముందుకొస్తారు. సో ఇది కూడా ఆర్థిక వ్యవస్థకి ఊతం ఇవ్వడానికి ఉపయుక్తమైన అంశం అన్నమాట. నెక్స్ట్, మన్మోహన్ సింగ్ గారు సూచించినటువంటి మరొక అంశము, సంస్థలకి సంస్థాగత స్వయం ప్రతిపత్తి ద్వారా ఆర్థిక రంగాన్ని చక్కబెట్టాలి. అంటే ప్రభుత్వము సంస్థలకి సంస్థాగత స్వయం ప్రతిపత్తి కల్పించడం ద్వారా ప్రభుత్వము ఆర్థిక రంగాన్ని చక్కబెట్టాలి అని సూచించారు. మన్మోహన్ సింగ్ గారు తన అభిప్రాయాల్ని బీబీసీతో జరిపినటువంటి మెయిల్ కాన్వర్జేషన్లో వ్యక్తం చేయడం జరిగింది. సో అందులో ఆర్థిక వ్యవస్థకి సంబంధించి తను మెన్షన్ చేసిన మరొక అంశం ఏంటి అంటే, ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి బలీయమైన మరియు దీర్ఘకాలిక ఆర్థిక మందగమనం అనేది అనివార్యంగా చెప్పారు. నెక్స్ట్, ప్రస్తుత మందగమనాన్ని మానవతా సంక్షోభంగా అభివర్ణించారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు. సో ఈ టాపిక్ పీడిఎఫ్ ఎవరికైనా కావాలి అనుకున్నప్పుడు టెలిగ్రామ్లో CSB_IAS తెలుగు అని టైప్ చేయండి. అప్పుడు CSB IAS అకాడమీకి సంబంధించినటువంటి తెలుగు మీడియం టెలిగ్రామ్ వస్తుంది. అక్కడి నుంచి మీరు ఈ టాపిక్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.